దేశాన్ని నశముక్త భారత్గా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ప్రజలందరూ మద్దతు తెలపాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాల్ విజ్ఞప్తి చేశారు. ఎంతో మంది యువత డ్రగ్స్ బారిన పడి తమ విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సిద్దిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి ఓల్డ్ బస్టాండ్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హైమావతి, పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాల్ ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థులకు మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నివారణకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతుందన్నారు. నేటి తరం యువత మత్తు పదార్థాలకు, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, విద్యార్థులు, యువత పాల్గొన్నారు. అభియాన్లో భాగంగా ఈరోజు సిద్దిపేట జిల్లాలో డ్రగ్స్ రహిత సమాజం కోసం ర్యాలీ నిర్వహించడం జరుగుతోంది. దీనిలో భాగంగా ఏంటంటే ముఖ్యంగా యువత కానీ ఎవరైనా సరే కానీ డ్రగ్స్కి వ్యతిరేకంగా పోరాడాలి. డ్రగ్స్ బారిన పడకుండా వాళ్ళ జీవితాలను వాళ్ళు కాపాడుకోవాలి. ఒకవేళ ఎవరైనా సరే కనుక అలాంటి వాటికి కనుక ప్రలోభాలకు కనుక లోనైతే తప్పకుండా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కానీ తెలియజేయాలి. ఒకవేళ అలాంటి వాళ్ళు కనుక ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా వాళ్ళందరికీ కూడా డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ జిల్లా హాస్పిటల్లో ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకొని మళ్ళీ సాధారణ పౌరులుగా మారడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా సరే యువత అబ్నార్మల్గా కనుక బిహేవ్ చేస్తే, అంటే ఏంటి, రెగ్యులర్ రొటీన్లో కాకుండా పిల్లలు ఎవరైనా వాళ్ళ ప్రవర్తనలో కనుక తేడా కలిసినా, ఎవరైనా వేరే స్నేహితులు కొత్త స్నేహితులతో వాళ్ళు జమ అవుతున్నా, వాళ్ళ యొక్క వెళ్ళే ప్లేసెస్ కానీ డిఫరెంట్గా ఉన్నా సరే తప్పకుండా తల్లిదండ్రులు పిల్లల్ని అబ్జర్వ్ చేస్తూ, ఈ వయసు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది కాబట్టి తప్పకుండా అబ్జర్వ్ చేసి ఒకవేళ పిల్లలకి అలాంటి ప్రలోభాలకి లోన్ కాకుండా కాపాడాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరి మీద ఉంది కాబట్టి తప్పకుండా ఈ విషయాలను గమనించి పిల్లల్ని కాపాడుకోవాలని కోరుతున్నాను.